హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఎగ్ పఫ్ అండ్ కర్రీ పఫ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఈ ఛాలెంజ్లో 5 minutes టైమర్ ఉంటుంది. ఈ 5 minutesలో ఎవరైతే ఎక్కువ పఫ్స్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే ఒక ఆనియన్ అండ్ రెడ్ పచ్చిమిర్చి తినాలి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. చూద్దాం ఏం మాట్లాడాడు చూద్దాం. సరే తిందాం. అదే ఇంకేం మాట్లాడాడు. Our economic planning has to be more innovative. GDP is showing constant growth. But what about sustainability, environmental constraint? మంచి ఆకలి మీద ఉన్నాడు. పొద్దునుంచి ఏం తినలేదు గాయస్. సో ఈ కర్రీ పఫ్ తింటావు చూద్దాం. సరే మరి రూల్స్ ఏమైనా ఉన్నాయా? రూల్స్ ఏం లేవు. ఓడిపోతే మాత్రం ఈ పచ్చిమిర్చి ఈ ఆనియన్ తినాలి. ఇదే ఇంకా ఎవరైతే 5 minutesలో తింటామో ఎక్కువ పఫ్స్ తినాలి. 5 minutesలో ఎవరైతే ఎక్కువ పఫ్స్ తింటారో వాళ్ళు విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి యాజ్ యూజువల్ అది పనిష్మెంట్. అండ్ మేము ఒక సాస్ డబ్బా కూడా తెచ్చుకున్నాం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్యాకెట్లు సరిపోవు. డీమార్ట్లో కొన్నాము. ఇక్కడ పెట్టేస్తున్నా. ఓకే, రెడీయా? సరే తిందాం. టైమర్ పెట్టు ఫాస్ట్గా. టైమర్ పెట్టంటే యాప్ తీసేసాడు గైస్. మళ్ళీ టైమర్ పెట్టంట ఇన్స్టాల్ చేయాలిగా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ స్టార్ట్ సారీ, ఇక్కడ నొక్కాలి. ఏంది గైస్, ఎక్కడ రెడీ 1 2 3 స్టార్ట్. అరే స్టార్ట్ అవ్వలేదు. ఏంది ఎక్కడ నొక్కేవరా? ఇప్పుడు నొక్కురా. 2 1 స్టార్ట్. రెడీ. నేను విన్ అవుతానా వాడు విన్ అవుతాడో కామెంట్ చేయండి గైస్. 5 minutes ఉందిగా, తొందరగా తిందాం. నేను చెప్తున్నా, పఫ్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. తినగలమా గైస్? తినగలమో లేదో కామెంట్ చేయండి. నువ్వు తింటావు. నువ్వు మంచూరియానే లేపేసావు అయ్యా. ఇదంతా నీకు ఆఫ్టర్ ఆల్. చాలా క్రిస్పీ ఉంది. రెండు తిన్నావు. అది 2 అయిపోయిందా? నువ్వేంటి తిన్నావు? 2 కంప్లీట్ అయినాయి. చూస్తాను. 2 minutes అయినాయి. 2 minutes 30 seconds అయినాయి. టేస్ట్ ఎలా ఉంది? నొప్పి పుడుతున్నాయి కదా. నొప్పి పుడుతున్నాయి. ఈజీ అనుకున్నాం కానీ పఫ్ తినే ఛాలెంజ్ చాలా టఫ్గా ఉంది.
కర్రీ పఫ్ ఏజీనే ఎఫ్ తినలేం. సరే నువ్వు ఒకటి తిను, లాస్ట్ తెలిసిద్ది నీకు పెయిన్. తింటారా? నీకు ఎగ్ పఫ్కి అయినా కొంచెం మసాలా అని ఎగ్ ఉండిద్ది, దీంట్లో కర్రీ అసలు లేదు. కొంచెమే ఉంది కర్రీ దీంట్లో. మొత్తం ఎలా మొత్తం మైదా తింటున్న ఫీలింగ్ వస్తుందిలే కానీ కర్రీ పఫ్ తింటున్నట్టు లేదు. ఎవరు తినమన్నాడు? నువ్వుగా తింటున్నా. నేను ఎగ్ తినలేంలే, కర్రీ పఫ్ తొందర తినొచ్చు, వినవచ్చు అనుకున్నా. లాగిస్తుందా భయ్యూ? అమ్మాయి నిద్ర వస్తుంది నాకు, తింటుంటే నిద్ర వస్తుంది. టైమర్ కూడా అయిపోతున్నా చూడు. 1 2 స్టాప్ స్టాప్. 5 minutes అయిపోయింది. చూసుకో, అబద్ధం చెప్పట్లేదు నేను. ఆపలేదా? టైమర్ కూడా ఆపడం రాట్లా. వచ్చురా, కంప్లీట్ అయిపోయినాయి. చూద్దాం దా ఎవరు ఎక్కువ తిన్నారో. ఎన్ని ఉన్నాయి? ఒకటి 2 ఆగు ఫస్ట్ దాంట్లో ఎక్కువే ఉన్నాయిగా. 1 2 3 4 5 6. ఒకటోసారి, రెండోది, మూడోది, 5. 5 ఆగురా, నీ 6 ఉన్నాయి. అది ఆపు తినేసా నేను. చిన్న మార్జిన్లో ఓడిపోయాడు వీడు. అవునా అవునా అవునా? మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా 3 సార్లు రియాక్ట్ కాకండి, అన్నిటికీ మ్యాటర్ ఒకటే. ఏం చేస్తాం, దరిద్రం, తినలేకపోయా. ఆగాగు మాటలన్నీ. గాయ్స్, కర్రీ పఫ్ ఎప్పుడు కూడా మీరు ఛాలెంజ్లో కర్రీ పఫ్ని ఎంచుకోమాకండి. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది ఈజీగా వెళ్ళిపోయిద్దని, బట్ ఎగ్ పఫే ఫాస్ట్గా తినొచ్చు. అది నేను ఇవాళ రియలైజ్ అయ్యా. ఎగ్ పఫ్ ఏంది? ఫుల్ ఎగ్. ఇది ఫుల్ ఎగ్ తినా అంటే కడుపు నిండుతుంది. ఇక్కడ అస్సలు తినబుద్దిగా అట్లా. సరే, ఎక్కువ పోట్ల ఫుల్ ఎగ్ తిన్నా. 4.5 తిన్నా, అంతేగా? 4.5 ఎన్ని పెట్టాం? 10 పెట్టాం కదా. 10 పెట్టాం. 2 3 5 5.5 అంటే ఎంత? 5.5. అది 4.5. 4.5. నేను 4 తిన్నా. వాడు 4 తిన్నాడు, నేను 4.5 తిన్నా. హాఫ్ దగ్గర పోయిందా? హాఫ్ దగ్గర పోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నేను మాటలు చెప్తా ఉన్నా కదా, ఈ మాటల్లో పెట్టి తినేసాడు 2 బైట్స్ ఎక్కువ. ఛాలెంజ్ అన్నప్పుడు ఎవడైనా మాటలు చెప్తాడా? మధ్యలో నేను మాట్లాడా, అంతేగాని పద్దాకలా మాట్లాడానా? మధ్యలో మాట్లాడా. ఎంత అబద్ధం చెప్పేది నువ్వు. వాడు మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడమన్నాడు? వీడియో కటింగ్ పడింది కదా ఇందాక, అక్కడ ఏమన్నాడు? మాట్లాడరా, నువ్వు సైలెంట్ గా ఉంటావేందన్నాడు. నేను వీడియో స్టార్టింగ్ లో మాట్లాడమన్నా, మధ్యలో ఎవడు మాట్లాడమన్నా? వాడు స్ట్రాటజీ అది, ఏం చేస్తాం. సరే ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అయిపోయింది. పెద్ద బిగ్ బాస్ స్ట్రాటజీలు వేస్తున్నాం చూడు అసలు. సరే, నువ్వు విన్ అయిపోయావు అబ్బా. ఇంకా పనిష్మెంట్ ఎంత చెప్తే తినేసేది కూడా. ఆనియన్ ఒకటి. ఇది చిన్నది కాదమ్మా. అట్లా ఉండదు, చిన్నదే. వీడియోలో పెద్ద కనిపించాలని పెట్టాం, అంత పెద్ద తింటే మనుషులు ఉంటాడా పోతాడా? మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. తినాలి. ఆగు, కొలుస్తా ఆగు. అంటే అంత పెద్ద తింటే మనిషివాడు ఉన్నాడయ్యా. వీడియో పెద్దది కానీ ఇవ్వాలన్నావు, వీడియోలో తీస్తే చిన్నది అయింది, అందుకని తిను. కొలుస్తా, కొలిచే ఇస్తా. కావాలంటే మీరు చూడండి. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇక్కడ నుండి ఇది ఇక్కడ దాకా మార్క్ ఏమైనా వేయాలా నీకు? ఈ పచ్చిమిర్చి తినే వ్యవహారాలు పెట్టినమా? అదిగా కొంచెం కట్ చేసా, జాయింట్లో పట్టుకో. తింటాడు గైసీడు. ఫస్ట్ ఇది తిను, చెప్పి తిను. ఫస్ట్ ఇది తిను, మండిద్ది. తర్వాత ఆనియన్ తిను. అయినా మండింది అనుకో, సాస్ వేసుకున్నావు. ఇంకా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న మండిద్ది. సాస్ వేసుకో.
ముందులో చెప్తున్నా, మొత్తం తినాలా, నాకు మండిద్ది, నేను తినలేను, నా వల్ల కాదు, ఇదంతా అనవసరం. నేను జోలో చిప్ తినలేదా, మింగలేదన్న బాగా తిన్నానా లేదా? మంచిగా మాట్లాడుతున్నావు. సరే గెలికినామంటే మళ్ళీ నేను కూడా ఫామ్ లోకి వస్తాను. వద్దొద్దు. కావాలైతే సరే, నువ్వు మింగవాక మొత్తం నోట్లో వేసుకొని ఏమంటారు దాన్ని, రే కచ్చుం కచ్చుం అని ఏ. మొత్తం తిను. హలో సోదాపు ముందు నువ్వు తిను. దమ్ముంటే నన్ను ఆపు. సరే తిను. ఏంది ఇది? దీనికి భయపడతారు ఎవరైనా? పిల్ల బచ్చాగా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగో పక్కన పడేది ఇదేగా. ఆగు తింటాం. ఏంటంటే ఇప్పుడు తినలేకపోతాం అంటున్నా. ఏంది గైస్, పనిష్మెంట్ తీసుకుంటున్నా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. మీకు పచ్చిమిర్చి ఐడియాస్ ఉంటే కింద కామెంట్ చేయండి. నిజంగా చెప్పడం మర్చిపోయాం గైస్. మీకు ఏమన్నా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే, మాకు క్రేజీ ఐడియాస్ వస్తే మాత్రం మాకు వీడియో కింద అయినా కమెంట్ చేయండి, ఈ వీడియో కింద. లేకపోతే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తాం, కింద ఫ్యామిలీ బైట్స్ తెలుగు అని కొట్టి వచ్చేసింది. ఫ్యామిలీ బైట్స్ తెలుగు అని కొడితే వచ్చేసిద్ది. ఒక 50 మంది ఫాలోవర్స్ అని ఉంటారు. మా వచ్చేసిద్ది, అకౌంట్ని ఫాలో అవ్వండి. అక్కడ కూడా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే టెక్నాలజీ అయినా వీడియోస్ చూడాలనుకుంటే టెక్ రివ్యూ అని కొట్టండి. టెక్ ఛానల్ కూడా ఒకటి 30K పేజ్ ఒకటి వచ్చింది, నన్ను ఫాలో అవ్వండి. నవ్వకపోయినా పడలేదు, నన్ను ఫాలో అవ్వండి. గైస్. వీడియో నేను వేరు కాదు కదా గైస్, ఇద్దరం ఒకటే ఛానల్, ఒకటిలే. కానీ సరే తినేస్తున్నాను. ఓకే రెడీ? ఆపరాది ఇంకా అయిపోయింది, తినరా? ఓకే రెడీ? ఒక్క నిమిషం. సారీ, ఘాట్ ఇక్కడికి వచ్చింది, ముక్కులోకి వెళ్ళింది. జారిందమ్మో జారిందమ్మో పైట పొంగు జారిందమ్మా, అబ్బో జారిందమ్మో జారిందమ్మో పైట పొంగు జారిందమ్మా. అబ్బో తినాలా తినాలా, అది కొంది రానమ్మా, మొత్తం తినాలా. ఈ ఫోన్ ఎందుకు అడ్డం? నువ్వేమి చేసావు నేరం, నీకెక్కడంటుంది పాపం, చినబో కుమా టుట్టు టుట్టు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబో. అంతేం లేదు, వాడు ఏదో తమిళకి రియాక్షన్ ఇస్తున్నాడు అంతే. రే నెక్స్ట్ నీకు కూడా ఉంది, ఆగు. ఇంకేం పాట? ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా, చాలు, వెళ్ళిపోయింది. మొత్తం తినాలమ్మా. 4 కాదు. ఈరోజు తినకపోతే నెక్స్ట్ ఛాలెంజ్లో కూడా వాడే పనిష్మెంట్. నేను ఓడిపోయినా వాడే తినాలా, అంతే అది. రెచ్చగొడతా, తిను. బీపీ తెప్పి మాత్రం అంటుకుంది. కోతి చేత కొట్టిస్తా. దంచవే మేనత్త కూతురా, మా ఓడిని దంచవే. గాయస్ ఇదిగో ఎంత తిన్నాడు, కొలుస్తా. కొలవడం మాత్రం పక్క. ఇంతిచ్చా అంటే ఇంతిచ్చా, ఇంతలో హాఫ్. గాయస్ ఇది ఆపి తినింది, ఇంకా హాఫ్ ఉంది. ఆనియన్ అన్న తింటావా? లేకపోతే నాకు జోలో చిప్ తినిస్తాడు వీడు. జోలో చిప్ చూడండి గైస్, వాడికి మండింది. ఎర్రగైంది. లేదే, గ్రీనే కనిపిస్తుంది. ఏమైందిరా? ఆనియన్ కూడా మండుతుందా? ఆపేద్దామా? ఫుల్ తినాల్సిందేనా? నువ్వు తిన్నా, నేను తింటా. అబ్బో అబ్బో మంచిగా ఉంది. అమ్మో, మా అమ్మ మంచిగా చెప్పింది, ఏమని? ఉల్లిపాయ ఒకటి పెట్టుకోరా సరిపోయిద్దని. ఒకటోగా పెట్టింది, అది పెట్టావు నువ్వు. ఆ మిర్చి ఎందుకు లేని కూడా చెప్పింది. వింటానా?
చాలు, ఇంకేమైనా పనిష్మెంట్ చెప్పు, ఇంకా చేస్తా. వద్దు. ఫ్లాష్ బ్యాక్. కావాలైతే సరే నువ్వు మింగవాక మొత్తం నోట్లో వేసుకొని ఏమంటారు దాన్ని, కచ్చుం అని మొత్తం తిను. హలో, సోదాపు ముందు నువ్వు తిను. అంటే నన్ను ఆపు. సరే తిను. ఏంది ఇది? దీనికి భయపడతారు ఎవరైనా? పిల్ల బచ్చాగా. దీనికి భయపడతారు ఎవరైనా? పిల్ల బచ్చాగా. బాగా మండుతుంది అది. అమ్మో, ఇంకేమని చెప్పాలా? మొత్తం తాగు. జీవమానం మృగాని వారా నువ్వు. తాగురా. తాగడం కాదులే కానీ నీకు ఒక 10 times సారీ చెప్తాను. ఇట్లాంటప్పుడు ఏదో కొంచెం మంచిగా ఉండాలి. అలాగు ఎట్లా చెప్తావు సారీ? ఎట్లా అంటే నేను చెప్తాగా. ఎట్లా చెప్తావు సారీ? నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు. ఓడిపోయింది నువ్వేగా, నువ్వు చెప్పు. సారీ బ్రో. బ్రో కాదు, సారీ అన్నయ్య. అది కాదు. చెప్పు. గురువు గారు సారీ అని చెప్పు. చెప్పు. గాయస్ నేను తినలేకపోతున్నా, ఏమనుకో మాకండి. సారీ గాయస్, వీడు సారీ చెప్తా అన్నాడు. సారీ చెప్పాలా? చెప్తున్నా ఆగరా. రే చెప్పు. మండిపోతుంది ఆగరా. సారీయేగా. గురువు గారు మీకు క్షమాపణలు. గురువు గారు మీకు క్షమాపణలు అని చెప్పు. చెప్పేస్తున్నా. చెప్పు. కింద పెట్టరా బచ్చా. కాలు కింద పెట్టు చక్క కూర్చో. ఇంకేట కూర్చోవాలా? కాళ్ళు గీళ్ళు పైకెత్తి చెప్పను. నా కాలు నొప్పి ఉంది, ఆడ పెట్టారా నేను? నీకెందుకు? చెప్పు. కింద కూడా పెట్టచ్చు. సరే ఆగరా. కూర్చి ఇరిగిద్దండి. గురువు గారు సారీ అండి. ఇటు కాలు కింద తీసే చెప్తా. అరే నా కాలు కింద, నా కాలు దగ్గర నేను చేయబెట్టుకున్నా. చెప్పు. గురువు గారు మీకు క్షమాపణ. సారీ కాదు, తెలుగు, అచ్చం తెలుగు కావాలా? కోటేశ్వరరావు మాస్టర్ చెప్పినట్టు చెప్పు. మండిపోతుంది అసలే నాకు తెక్కరేవి. ఎవరు తినొద్దన్నాడు తిను. తింటే ఇది అవసరం లేదు. గురువు గారు మీకు క్షమాపణలు. మీకు ఎక్స్ట్రా అడగాడు మళ్ళీ. మీకు అంట. నీకు అంతే. గురువు గారు మీకు క్షమాపణ. ఓకే బేటా. ఇంకా 5 times. గురువు గారు క్షమాపణలు. గురువు గారు అప్పుడప్పుడు ఇట్లాంటి అవుతూ ఉంటారా? నా మాట అంటే బాగుపడుతుంది. చెప్పు. చెయ్యి అక్కడ పెట్టమ్మను. నేను పెట్టే ఉన్నా. గురువు గారిని కొడుతున్నావు? నేను నీ గురువు చెప్పినట్టు వినాలా? నోవు మూసుకో. చెప్పు. అరుస్తున్నాడు భయ్యుడు. చెప్పు. 3 times అయినాయి. 3 times 7 times ఉంది. చెప్పు. గురువు గారు మీకు క్షమాపణ. గట్టిగా వినపడట్లా. గురువు గారు మీకు క్షమాపణలు. ఓకే. గురువు గారు మీకు క్షమాపణలు. మంచిది. గురువు గారు మీకు క్షమాపణలు. ఇటు. గురువు గారు మీకు క్షమాపణలు. గురువు గారు మీకు క్షమాపణలు. సరే శిష్య. గురువు గారు మీకు క్షమాపణలు. గురువు గారు మీకు క్షమాపణలు. లాస్ట్లో ఒకటి ఉందాగు. ఎన్నిసార్లు చెప్పా? 10 times అయినాయిగా. లేదు, 8 times అయింది. 9th టైము గురువు గారు మీకు క్షమాపణలు అని. 10వసారి గురువు గారు నన్ను ఆశీర్వదించండి నేను. ఎవరు చెప్పిన దానికి అంతే చేస్తాం, ఓవర్ చేస్తాం. గురువు గారు మీకు క్షమాపణలు. గురువు గారు మీకు క్షమాపణలు. కానీ ఇలాంటి మీకోసం ఒక ఎగ్ కర్రీ పప్పు కూడా తీసుకోండి గురువు గారు. ఇప్పుడేం తినలేములే కానీ ఇలాంటి అప్పుడప్పుడు తప్పులు అవుతూ ఉంటాయి. అవుతాయి. నీకు కూడా పెద్దన్నో చిన్నో చెప్తున్నా విను, బాగుపడతావు. నీకు కూడా అవుతాయి రా. నీ ఆడిపోతావు, నెక్స్ట్ ఛాలెంజ్ ఆడిపోతావు. సరే గాయస్, మీకు కూడా అవుతాయి. సరే ఈ టాపిక్ వదిలిపెట్టు. అయిపోయింది ఛాలెంజ్, కంప్లీట్ అయ్యా. ఛాలెంజ్ అయిపోయింది. వాడు ఓడిపోయాడు. కొంచెం ఆనియన్ తిన్నాడు. పాపం చిన్నపిల్లలని వదిలేసా. పచ్చిమిర్చి కూడా కొంచెమే తింది, అయినా వదిలేసి. ఈ మాటలు ఎందుకు చెప్పు? సారీ చెప్పానుగా, ఛాలెంజ్ కంప్లీట్ అయ్యింది అంతే. గురువు గారిని కాబట్టి 10 సార్లు మాట్లాడొద్దు. అది అయిపోయింది. ఒక మాట చెప్పు. పనిష్మెంట్ కంప్లీట్ చేశానా లేదా? ఏం చేసు? సారీ చెప్తా అన్న. చెప్పా పనిష్మెంట్. అది సారీ పనిష్మెంట్ లో లేదమ్మా. సారీ ఎందుకు చెప్పమన్నా? పనిష్మెంట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సారీ చెప్పమన్నా. పనిష్మెంట్ లో ఉంది. అది పనిష్మెంట్ వచ్చింది. సారీ చెప్పింది. సారీ పనిష్మెంట్ లో కాదు, నువ్వు పనిష్మెంట్ చేయలేదని చెప్పి సారీ చెప్పావు అంతే. టైమర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో అవుట్ రైట్ గాయ్స్ మీరు చెప్పండి, నేను పనిష్మెంట్ చెప్పనట్ట కాంబినేషన్ కింద చేసి చెప్పండి. సరే అది వదిలిపెట్టండి. ఇక టైమర్ లేదు, మళ్ళీ వీడియో అయిపోయింది. ఇంకా అవుట్ రైట్ చేద్దాం. ఇది వీడియోకి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మర్చిపోయావు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు చెప్పు. మీకు ఏదైనా ఏంది మీకు ఏదైనా
రావట్లేదా? చెప్తాగు. మీకు ఏదైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి, ఆ ఛాలెంజ్ చేసేద్దాం. అది అది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి తగలడింది మాకు, అక్కడికి వెళ్ళి ఫాలో కొట్టండి, అక్కడ కూడా మా వీడియోస్ వస్తూ టెక్ ఉంటాయి. రివ్యూ అఫీషియల్ ని మర్చిపోకండి, అది పక్కన పడేయండి. ఫాలో కొట్టి ఫ్యామిలీ బైట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ పక్కన మింగేయండి. Bye bye.